approved. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను డాక్టర్ సుమన్. సో ఇక్కడ మస్కట్లో ఉన్నానండి. ఇక్కడ ఒమన్ తెలంగాణ సమితి వాళ్ళు ఒక జానపద జాతర ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. గణేష్ గారు ప్రెసిడెంట్ దీనికి. సో వచ్చారు. సో సైట్ సీయింగ్. సో ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సో ప్రతాప్ రెడ్డి గారు ఎవరంటే ఇక్కడ నమో మిషన్ గోమాత, వందే గోమాత అంటే సేవ్ ద కౌ అని చెప్పి మనం భారతదేశంలో జరుగుతుంది. నేను కూడా దాంట్లో ఉన్నాను. సో ఇక్కడ ఒమాన్కి ఆయన వచ్చేసి ఇక్కడ మెయిన్ పర్సన్ బిహైండ్ ది ఎంటైర్ మిషన్. సో సేవ్ ద కౌ, గోమాత, ఈ సెంటిమెంట్ ఏంటంటే మా అందరికీ ఉన్నాయి. సో దీని గురించి చాలా వివరాలు నేను చెప్పాను. మనకి గోమాత వల్ల మనకి ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ అంటే ముఖ్యంగా హిందువులు ఏంటంటే ఒక గోమాత అంటే అన్ని దేవుళ్ళు గోమాతలో ఉన్నారు అనేది ఇది ఒకటి. సరే, పక్కనే ప్రాక్టికల్గా పెట్టంటే తల్లిలు డెలివరీ ఇచ్చిన తర్వాత చిన్న చంటి పిల్లలకి పాలు లేకపోతే ఇచ్చేది మన కౌ మిల్క్ అంటే గోమాత మళ్ళీ అక్కడ వస్తుంది. మనకి ఏ స్వీట్స్ ఏం చేయాలంటే కూడా కావాల్సింది అక్కడ ఏంటంటే వాళ్ళ పాలే, వెన్న. అలాగే గోమూత్ర ఈరోజు ఏంటంటే అమెరికా వాళ్ళు అసలు చాలా వ్యాధులు అలోపతి వల్ల క్యూర్ లేకపోతే వాళ్ళే వచ్చేసి గోమాత మూత్రం తీసుకొని చెప్పేసి చెప్తున్నారు. చాలా అద్భుతమైన విషయం అంటే గోమాత మనకి ఇస్తుంది. గోమాతని మనం కాపాడాలి. ఆ మిషన్లో నేను కూడా ఉన్నాను. సో ప్రతాప్ రెడ్డి గారు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఇంకో విషయం, చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. సో ఈ ఎంక్వైరీ కూడా నేను చేసిన డాక్టర్స్ దగ్గర ఒక 10 మంది డాక్టర్స్ దగ్గర తీసుకొని అంటే బీఫ్ తినడం వల్ల ఉపయోగం ఉందా లేదా అని అడిగితే 9 మంది లేదన్నారు. దానివల్ల హాని జరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్రెయిన్ హ్యామరేజెస్ జరుగుతాయి. ఒకే ఒక డాక్టర్ మనకి తినొచ్చు స్మాల్ క్వాంటిటీ అన్నారు. ఎందుకు అని అడిగింది అంటే ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ ఉన్న డిసీజ్ ఉంది. మన ఇమ్యూనిటీ సఫర్ పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. అది వెంటనే పెంచాలంటే స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ బీఫ్ అంటే ఎక్కువ కాకుండా ఫర్ స్మాల్ టైంకి ఇస్తే యాక్చువల్లీ చచ్చిపోతున్న వాళ్ళు మళ్ళీ కొంచెం ఆ బ్లడ్ ఆ కొలెస్ట్రాల్ పెరిగి వాళ్ళు రక్షిస్తుంది. కానీ టోటల్గా మళ్ళీ కంప్లీట్గా చేయకూడదంటే దానివల్ల హాని అవుతుంది. సో హెల్త్ విషయంలో చెప్పాము. హిందువులుగా మనం ఉన్నామంటే మన భక్తి ప్రతి దేవుడు వెనకాల ఏంటంటే గోమాత ఉంది. మనకి దానివల్ల పాలు, ముఖ్యంగా మనకి పాలు వల్ల మన స్వీట్స్, పెరుగు, వెన్న, మజ్జిగ, టీ, కాఫీస్ అన్నిటికీ మనం తాగుతాం. అంత మంచి ఒక ప్రాణి పాపం. దాని గురించి మీరు ఆలోచించండి, ఆలోచించి దాన్ని కాపాడండి. జై గోమాత, జై గోమాత, జై.